ఈరోజు మనం చెప్పుకునేటువంటి అంశం విక్టోరియా మహారాణి యొక్క ప్రకటన. విక్టోరియా మహారాణి ప్రకటన. దీన్ని మనం విక్టోరియా రాణి యొక్క ప్రకటన అని కూడా చెప్పుకుంటాం. మరి ఏంటిది విక్టోరియా రాణి యొక్క ప్రకటన అనేది చూస్తే, భారతదేశ చరిత్రలో ఎన్నో రకాల సంఘటనలు అనేటివి జరిగాయి. అందులో ఎన్నో ప్రధానమైనటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. ఆ విధంగా భారతదేశ చరిత్రలో మానవాళి యొక్క జీవితాలలో ఒక కీలకమైనటువంటి ఘట్టంగా చెప్పుకునేటువంటి సంఘటననే 1857లో జరిగినటువంటి సిపాయిల తిరుగుబాటు. 1857లో జరిగినటువంటి సిపాయిల తిరుగుబాటు అనేది ఎంతో కీలకమైనటువంటి ఘట్టం. మరి 1857 సిపాయిల తిరుగుబాటు అనేది ఎందుకు జరిగింది అనే దాని గురించి చూస్తే, క్రీస్తు శకం 1600 సంవత్సరాల కాలంలో, క్రీస్తు శకం 1600 సంవత్సరాల కాలం లోపల నాటి ఇక్కడ ఇంగ్లాండ్ పాలకురాలైనటువంటి మొదటి ఎలిజబెత్ యొక్క అనుమతితో ఇంగ్లాండ్లో ఉన్నటువంటి ఆంగ్లేయ వ్యాపార వర్గం లేదా వ్యాపార వర్గం అని చెప్పుకుంటే, వీరందరూ కూడా ఎలిజబెత్ యొక్క అనుమతితోటి వ్యాపారాన్ని నిర్వహించడానికి అనుమతి పొందారు. అనుమతి పొందిన అనంతరం ఈ ఆంగ్లేయ వ్యాపార వర్గం తమ యొక్క దానికి లేదా కంపెనీకి ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా అనేటువంటి పేరుతో, ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతోటి భారతదేశంలోకి వర్తకం నిర్వహించడానికి రావడం జరిగింది. వర్తకానికి వచ్చినటువంటి ఈ ఆంగ్లేయులు తమ యొక్క వర్తకం లేదా వ్యాపారాన్ని ఒకవైపు కొనసాగిస్తూనే మరొక వైపు రాజకీయంగా స్థిరపడడం జరిగింది. రాజకీయంగా భారతదేశంలో ఉన్నటువంటి దాదాపు భూభాగాన్ని మొత్తం కూడా తమ యొక్క ఆధీనంలోకి తీసుకున్న అనంతరం భారతదేశంలో ఉన్నటువంటి వ్యాపారాన్ని, అలాగే రైతుల యొక్క జీవితాలను మొత్తం కూడా సర్వనాశనం చేయడం జరిగింది ఆంగ్లేయులు. భారతదేశంలో ఉన్నటువంటి వనరులను మొత్తం కూడా ఆంగ్లేయులైనటువంటి లేదా చెప్పుకునేటువంటి ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క ఆధ్వర్యంలో సర్వాన్ని కూడా ఆంగ్లేయులు హస్తగతం చేసుకోవడం జరిగింది. ఈ క్రమంలో ఆంగ్లేయుల దగ్గరనే సిపాయిలుగా ఉన్నటువంటి భారతీయ సిపాయిల యొక్క ఆధ్వర్యం లోపల రాజ్యాలను కోల్పోయినటువంటి రాజులు, అదేవిధంగా కొంతమంది వ్యాపార వర్గం, అలాగే రైతులు, దాదాపు సమస్త ప్రజలు అందరూ కూడా బ్రిటిష్ వారి పైన తిరుగుబాటు చేయడం జరిగింది. అది ఉధృతంగా కొనసాగినటువంటి ఈ తిరుగుబాటునే మనము 1857 సిపాయిల తిరుగుబాటు పేరుతో పిలవడం జరుగుతుంది. ఈ తిరుగుబాటు ఉధృత దశకు చేరుకొని 57 నుంచి ఎక్కడి వరకు కొనసాగింది? 1857 నుంచి ప్రారంభమైన తిరుగుబాటు 1858 వరకు కొనసాగడం జరిగింది. మరి చివరి దశలో ఉన్న సమయంలోనే ఈ కాలం నాటి ఇంగ్లాండ్ పాలకురాలైనటువంటి విక్టోరియా మహారాణి ఏం చేసిందంటే, ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా యొక్క పరిపాలనను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. నాటి నుండి అంటే 1858 నవంబర్ నుండి
ప్రత్యక్షంగా రాణి పరిపాలన కొనసాగుతుందని చెప్పి ఆజ్ఞలు జారీ చేయడం జరిగింది. దీన్ని మనం విక్టోరియా మహారాణి ప్రకటన అని చెప్పుకుంటాం. మరి ఇక్కడ 1773 నుంచి ప్రారంభమైనటువంటి కంపెనీ యొక్క పరిపాలన ఎక్కడి వరకు కొనసాగింది అని చెప్పుకోవచ్చు అంటే 1858. అంటే తిరుగుబాటు అంతమయ్యే వరకు కూడా ఆంగ్లేయ యొక్క పరిపాలన కొనసాగింది. ఈ సమయంలోనే ఇంగ్లాండ్ అనేటువంటి విక్టోరియా మహారాణి చేసినటువంటి ప్రకటన సారాంశం నాటి నుండి అంటే 58 నుంచి భారతదేశం లోపల రాణి పరిపాలన కొనసాగుతూ ఉంటుంది. దీంతో పాటు భారతీయుల యొక్క ఆశయాలను, వారి యొక్క గౌరవాన్ని, వారి యొక్క సంప్రదాయాన్ని గౌరవించడం జరుగుతుందని చెప్పి వాగ్దానం చేయడం జరిగింది. 1773 ప్రారంభమైనప్పటి నుంచి రెగ్యులేటింగ్ చట్టం ప్రారంభమైనప్పటి నుంచి 1858 వరకు కొనసాగినటువంటి గవర్నర్ జనరల్ పదవిని రద్దు చేస్తూ దాని స్థానం లోపల వైస్రాయ్ అనేటువంటి, ఇక్కడ వైస్రాయ్ అంటే రాజ్యప్రతినిధి అని అర్థం. వైస్రాయ్ని ఏర్పాటు చేస్తూ ఇతనికి సలహాలు ఇవ్వడానికి 15 మంది సభ్యులతో కూడినటువంటి ఒక సలహా సంఘాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది విక్టోరియా మహారాణి. మరి ఈమె తీసుకున్నటువంటి నిర్ణయాన్ని నాటి బ్రిటిష్ పార్లమెంటు చట్టం కూడా ఆమోదించడం జరిగింది. అనంతరం విక్టోరియా మహారాణి చేసినటువంటి ప్రకటన సారాంశం చూస్తే నేటి నుండి అంటే ఎప్పటి నుంచి అయితే నవంబర్ 1 అని చెప్పుకోవచ్చు. ఇక్కడ నుండి ప్రత్యక్షంగా రాణి పాలన కొనసాగినటువంటి రాణి పాలన ప్రారంభ కాలం నుంచి లేదా వైస్రాయ్ పరిపాలనలో రాణి యొక్క ప్రత్యక్ష పరిపాలనలో భారతీయుల యొక్క సంస్కృతి, సంప్రదాయం, మతం, వారి యొక్క సాంఘిక వ్యవస్థ లోపల వారికి ఎక్కడా కూడా అగౌరవం అనేది కలగకుండా చూసుకోవడం జరుగుతుందని చెప్పి విక్టోరియా రాణి హామీ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఇకపైన దేశంలో ఉన్నటువంటి రాజులపైన దండయాత్రలు అనేటివి జరగవు, లేదా యుద్ధాలు అనేటివి జరగవు అని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా భారతీయుల యొక్క మత విషయంలో కలుగజేసుకోవడం అనేది జరగదు అని ప్రకటించింది. అంతేకాకుండా విద్యావంతులైనటువంటి భారతీయులు ఎవరైతే అర్హత కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా వారి యొక్క విద్యార్హతకు, వారి యొక్క మేధస్సుకు తగిన విధమైనటువంటి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుందని చెప్పి విక్టోరియా రాణి ప్రకటించడం జరిగింది. అంటే అన్ని రంగాలలో సాంఘిక, మత, కళా రంగం ఏ రంగంలో తీసుకున్నా ఇక మీదట భారతీయుల యొక్క శ్రేయస్సు కోరే విధంగా పరిపాలన కొనసాగుతుందని చెప్పి విక్టోరియా రాణి హామీ ఇవ్వడం జరిగింది. ఇక్కడి వరకు అంటే 57 నుండి 55 మధ్యలో కొనసాగినటువంటి తిరుగుబాటు వరకే కాకుండా అంతకు ముందుకు ఉన్నటువంటి పరిస్థితులను కూడా ఇక్కడ విక్టోరియా రాణి యొక్క ప్రకటన ద్వారా భారతీయుల లోపల ఉన్నటువంటి ఉద్వేగం కొంతవరకు తగ్గింది అని మనం చెప్పుకోవచ్చు ఈ విక్టోరియా రాణి యొక్క ప్రకటన ద్వారా. అనంతరం దీని తర్వాత మనం చెప్పుకోబోయేటువంటి మరొక అంశం ఏంటంటే భారతదేశంలోకి వచ్చినటువంటి ఆంగ్ల విద్య లేదా ఆధునిక విద్య, దీన్నే మనం పాశ్చాత్య విద్య అని చెప్తాం, లేదా ఆంగ్లేయ విద్య అని కూడా చెప్పుకోవడము జరుగుతుంది. దాని గురించి మనం ఇప్పుడు చూద్దాం. భారతదేశంలో ఆధునిక విద్య, దీన్నే మనం పాశ్చాత్య విద్య అని కూడా అంటాం. ఆధునిక విద్య లేదా పాశ్చాత్య విద్య. ఇలాగ చెప్పుకున్నట్టుగా భారతదేశంలో బ్రిటిష్ వారి యొక్క పరిపాలన ప్రారంభం అంటే ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క పరిపాలన ప్రారంభ కాలం నుంచి తొలి దశలో భారతీయుల యొక్క లేదా భారతీయుల యొక్క అభివృద్ధి కోసం బ్రిటిష్ వారు
తొలినాళ్ళలో ఎలాంటి చర్యలు చేపట్టలేదు అని మనం చెప్పుకోవచ్చు. అయితే 1773లో వచ్చినటువంటి రెగ్యులేటింగ్ చట్టం ప్రకారము నాటి గవర్నర్ జనరల్ అయినటువంటి వారన్ హేస్టింగ్స్ బెంగాల్లో ఉన్నటువంటి ప్రజలు ఇక్కడ ఎవరు ఆ ప్రజలు అని చెప్పుకోవచ్చు అంటే ముస్లిం ప్రజలు లేదా ప్రముఖుల యొక్క కోరిక మేరకు 1781లో ఒక మదర్సాను ఏర్పాటు చేయడం జరిగింది. దీని పేరే మహమ్మడన్ కాలేజ్. మరి ప్రత్యేకంగా దేనికోసం ఏర్పాటు, ఇక్కడ మదర్సా అంటేనే మనకు తెలుస్తుంది ముస్లింల కోసం ఏర్పాటు చేయబడ్డటువంటి విద్యా వ్యవస్థ అని, విద్యాలయం. మరి ఈ విద్యాలయంలో కూడా ఏమేమి బోధించేవారు అంటే పర్షియన్ మరియు అరబిక్, వీటితో పాటు ముస్లింలకు సంబంధించినటువంటి ముస్లిం న్యాయ సూత్రాలను లేదా న్యాయ విద్యను బోధించడం జరిగేది. బెంగాల్ ప్రజల యొక్క మేధావుల యొక్క పెద్దవంశుల యొక్క కోరిక మేరకు నాటి గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్స్ బెంగాల్లో 1781లో మదర్సాను ఏర్పాటు చేయడం జరిగింది. అందులో పర్షియన్, అరబిక్, ముస్లిం న్యాయ విద్యను బోధించడం జరిగింది. ఇదే కాలంలో ఏర్పాటైనటువంటి మరొకటి 1791లో బెనారస్, దీన్ని మనం కాశీ అనే పేరుతో కూడా పిలుస్తాం. బెనారస్ లేదా కాశీ రెసిడెంట్ అయినటువంటి జోనాథన్ డంకన్, కాశీ లేదా బెనారస్ రెసిడెంట్ అయినటువంటి జోనాథన్ డంకన్ యొక్క ఆధ్వర్యం లోపల ఒక సంస్కృత కళాశాలను ఏర్పాటు చేయడం జరిగింది. 1791 లోపల అయింది సంస్కృత కళాశాలను ఏర్పాటు. మరి ఈ సంస్కృత కళాశాలలో కూడా సంప్రదాయ విద్యను అంటే హిందూ న్యాయశాస్త్రాన్ని లేదా హిందూ ధర్మశాస్త్రాలను బోధించడం జరిగేది. దీంతోపాటు మత సంబంధమైనటువంటి విషయాలను బోధించడం జరిగేది. ఇక్కడ తీసుకున్నటువంటి 2 కళాశాలలో లేదా విద్యా సంస్థల్లో మత సంబంధించినటువంటి అంశాలని బోధించడం కనిపిస్తుంది. ఇదే కాలంలో 1800 సంవత్సరాల ప్రాంతంలో వెల్లెస్లీ, ఈయన ఫోర్ట్ విలియం అనేటువంటి కళాశాలను ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇందులో ఏం బోధించేవారు అంటే పౌర సేవలకు సంబంధించినటువంటి శిక్షణకు సంబంధించిన అంశాలను బోధించడం జరిగింది. అంటే పౌర సేవలు ఎవరెవరైతే సివిల్ సర్వీస్ సంబంధించిన వ్యక్తులు ఉంటారో వారికి శిక్షణ ఇచ్చేటువంటి విద్యను ఇక్కడ కొనసాగించడం జరిగింది. మరి దీనివల్ల ప్రయోజనం లేదని చెప్పి నాటి కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ వ్యతిరేకించడంతో చివరికి ఈ సంస్థ లేదా విద్యా వ్యవస్థ 1802 నాటికి రద్దు కావడం జరిగింది. ఈ విధంగా తొలి దశలో ఏర్పడేటువంటి ఈ వ్యవస్థ అనేది విద్యను అభివృద్ధిపరచడానికి ముందుకు రావడం జరిగింది. వీటి తర్వాత అంటే ఇక్కడ తీసుకున్నటువంటి దాంట్లో సంప్రదాయ విద్య అనేది మాత్రమే మనకు కనిపిస్తుంది. అయితే భారతదేశంలో ఆధునిక విద్య అనేది అభివృద్ధి చెందడానికి లేదా ఆంగ్ల విద్య ప్రవేశం కలగడానికి ప్రధానంగా మనం 3 సంస్థలు పనిచేశాయని చెప్పుకోవచ్చు. ఒకటి క్రైస్తవ మిషనరీలు అని చెప్పుకోవచ్చు. రెండవది బ్రిటిష్ ప్రభుత్వం. మూడవది
పురోగాములు అయినటువంటి భారతీయులు. వీరి యొక్క ఆధ్వర్యంలోనే భారతదేశంలో అని చెప్పుకుంటున్నటువంటి ఆధునిక విద్య లేదా పాశ్చాత్య విద్య అనేది అభివృద్ధి చెందడం జరిగింది. మరి ఇందులో భాగంగా మనం ఇప్పుడు చెప్పుకోబోయేటువంటిది టాపిక్ విషయం ఏంటంటే హిందూ కాలేజ్. దీన్ని మనం కలకత్తా హిందూ కాలేజ్ అనే పేరుతోటి కూడా పిలుస్తాం. హిందూ కాలేజ్ లేదా కలకత్తా హిందూ కాలేజ్. మరి ఈ కాలేజ్ యొక్క ప్రస్తావన తీసుకుంటే భారతదేశంలో తొలి నాళ్లలో ఆధునిక విద్యను అభివృద్ధి పరచడంలో కృషి చేసినటువంటి సంస్థలో ప్రధానమైనటువంటిది ఈ యొక్క హిందూ కాలేజ్. దీని యొక్క ప్రస్తావన ప్రారంభాన్ని తీసుకుంటే 1816 సంవత్సరంలో బెంగాల్లో ఉన్నటువంటి సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయినటువంటి హైదర్ ఈస్ట్ను కలిసినటువంటి ఒక పెద్ద మనిషి యూరోపియన్ విద్యా విధానంలో, యూరోప్లో ఉన్నటువంటి విద్యా విధానం ఏదైతే కొనసాగుతుందో అలాంటి విద్యను తమ దేశంలో విద్యాలయాలను కొనసాగించి అందులో హిందూ ప్రజలను లేదా హిందువులను విద్యార్థులుగా చేర్చుకొని వారికి ఆధునికమైనటువంటి విద్యను అందించాలని చెప్పి బెంగాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కోరుకుంటున్నారు. అలాగే వారికి కావలసినటువంటి సహకారాన్ని కూడా అందిస్తామని చెప్పి అంటున్నారని చెప్పి బెంగాల్ వాసి అయినటువంటి వైద్యనాథ్ ముఖర్జీ పేర్కొ హైదర్ ఈస్ట్ తోటి ఈ సమాచారాన్ని వైద్యనాథ్ ముఖర్జీ హైదర్ ఈస్ట్కు ఈ యొక్క సమాచారాన్ని చేరవేయడం జరిగింది. ఏంటిది? యూరోపియన్ యొక్క ఆధునిక విద్యా విధానం ఏదైతే విద్యా విధానం కొనసాగుతుందో దాన్ని భారతదేశంలో ఉన్నటువంటి హిందువులకు లేదా భారతీయులకు ఆ విద్యను అందించడం ద్వారా వారు ప్రయోజకులు అవుతారని కోరుకుంటున్నారని ఎవరు కోరుకుంటున్నారంటే బెంగాల్ ప్రజలు కోరుకుంటున్నారని చెప్పి బెంగాల్ ప్రజలు ఎవరికి సాయం చేస్తారు? సంస్థను లేదా విద్యాలయాన్ని ఏర్పాటు చేస్తే వారి యొక్క సహకారం ఉంటుందని చెప్పి ఎవరితో అన్నాడు? హైదర్ ఈస్ట్ తోటి చెప్పడం జరిగింది వైద్యనాథ్ ముఖర్జీ. ఎప్పుడైతే వైద్యనాథ్ ముఖర్జీ హైదర్ ఈస్ట్ తోటి అంశం గురించి చర్చించడం జరిగిందో వెంటనే హైదర్ ఈస్ట్ గవర్నర్ జనరల్ మండలితోటి చర్చించి 1816 మేలో తన యొక్క నివాసం లోపల ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ సమావేశానికి నాటి బెంగాల్లో ఉన్నటువంటి అత్యంత ధనవంతులైనటువంటి 50 మంది ధనవంతులు ఈ సమావేశానికి హాజరు కావడం జరిగింది. మరి వీరంతా కూడా సుమారు 50,000 రూపాయలను విరాళంగా కూడా అందించడానికి సిద్ధం కావడం జరిగింది. మరి ఎందుకోసము అంటే ఆధునిక విద్యకు సంబంధించినటువంటి లేదా నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టడానికి కావాల్సిన ఆర్థిక సహాయాన్ని అందించడానికి సిద్ధపడడం జరిగింది. అయితే నాడు బెంగాల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కుల వ్యవస్థ అనేది ప్రబలంగా ఉన్నటువంటి కొంతకాలం. మరి కుల వ్యవస్థ ఎలా ఉందంటే ఇక్కడ కుల వ్యవస్థ లోపల సహపంక్తి భోజనము అనేటువంటిది మనకు కనిపించదు. కుల వ్యవస్థ అనేది ఉంది. ఒక కులం మరొక కులాన్ని అంటే ఉన్నత వర్గానికి చెందినటువంటి కులాలు కొత్త దిగువ ఉన్నటువంటి కులాలను దూరంగా కొనసాగించేటువంటి కాలం. అయినప్పటికీ వీరి యొక్క పిల్లల యొక్క విద్యాభివృద్ధి కోసం వారు ఆధునిక విద్యను అభ్యసించడానికి వీళ్ళంతా కూడా ఒక్కటిగా సమావేశంలోకి వచ్చి ఉన్నతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయాన్ని నాటి బెంగాల్ పండితులు సైతం అంటే తీసుకున్న నిర్ణయాలు గొప్పవని చెప్పి బెంగాల్ పండితులు హర్షాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఇదే విషయాన్ని మనకు హైదర్ ఈస్ట్ ఒక లేఖలో పేర్కొనడం జరిగింది.
ఇక్కడ చేసినటువంటి ప్రయత్నం వల్ల అంటే బెంగాల్ ప్రజలు నూతనమైనటువంటి విద్యను కోరుకుంటున్నారనే విషయం మనకు ఎలా తెలుస్తున్నాయంటే 1835 నాటికి బెంగాల్లో సుమారు 25 విద్యాలయాలు ఏర్పాటు కావడము జరిగింది. ఇక్కడ చెప్పుకున్నటువంటి 1816 ప్రాంతం నుంచి 35 ప్రాంతానికి వచ్చేసరికి బెంగాల్లో సుమారు 25 విద్యాలయాలు ఏర్పాటు కావడం జరిగింది. మరి దీని కారణం ఏంటంటే నాటి బెంగాల్ ప్రజల యొక్క విద్యాకాంక్ష, ఆధునిక విద్యను పొందాలనే కాంక్షనే దీనికి కారణం అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క ప్రయత్నంలోనే ఏర్పాటైనటువంటిదే హైదర్ ఈస్ట్ యొక్క ప్రయత్నంలో బెంగాల్ ప్రజల యొక్క ప్రయత్నంతో ఏర్పాటైనటువంటిదే మనం చెప్పినటువంటి హిందూ కాలేజ్ లేదా కలకత్తా హిందూ కాలేజ్. ఎప్పుడు ఏర్పాటైంది? 1817. మనకు కాంపిటీషన్ ఎగ్జామ్లో ఇది ఒక జీకే బిట్గా కూడా వస్తుంది. కలకత్తా హిందూ కాలేజ్ ఎప్పుడు ఏర్పాటైందంటే 1817 అని చెప్పుకోవచ్చు. ఇక మరి ఈ విద్యా వ్యవస్థ ఈ విధంగా కొనసాగుతున్న సమయంలోనే నాకు 1818లో క్రైస్తవ మిషన్ యొక్క ఆధ్వర్యం లోపల బాప్టిస్ట్ మిషనరీ కాలేజ్ అనేటువంటిది ఏర్పాటు కావడం జరిగింది శ్రీరాంపూర్లో. ఇదే కాకుండా మనకు చెప్పుకుంటే రాజా రామ్ మోహన్ రాయ్, రాజా రామ్మోహన్ రాయ్, అలాగే డేవిడ్ హరే, అదేవిధంగా టర్న్బుల్, వీరి యొక్క ఆధ్వర్యంలో కూడా ఎన్నో అంటే ఒక్కొక్కరు ఒక రకమైనటువంటి విద్యాలయాలను స్థాపించడం జరిగింది. అనంతరం ఇందాక చెప్పుకున్నటువంటి ఒక హిందూ కాలేజీలో చదివినటువంటి విద్యార్థులందరూ కూడా విద్యావంతులు అయిన తర్వాత వాళ్ళు కూడా విద్యాలయాలను ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇందాక చెప్పుకున్నటువంటి ఇక్కడ పురోగాములైనటువంటి భారతీయులు అనేటువంటి పాయింట్ తీసుకుంటే ఎవరైతే ఆధునికమైనటువంటి భావాలను పొందారో వాళ్ళు కూడా కాలక్రమం లోపల తమ తోటి భారతీయులను వృద్ధిలోకి తీసుకొచ్చేదానికి లేదా విద్యను పొందడానికి కావాల్సిన విధమైనటువంటి చర్యలు చేపట్టడం జరిగింది. మరి హిందూ కాలేజీ సంప్రదాయబద్ధమైనటువంటి స్థాపనే కాకుండా ఆధునిక విద్యను వ్యాప్తి చెందించడంలో హిందూ కాలేజ్ కీలక పాత్ర పోషించిందని చెప్పుకోవచ్చు. మరి నాడు ఏర్పాటు చేసినటువంటి విద్యాలయాల్లో ప్రాథమికంగా ఆంగ్లము, సారస్వతము అంటే ఆంగ్ల భాష అనేది బోధనంగా కొనసాగుతూ ఆంగ్ల భాషలో ఏం బోధించేవారని చెప్పుకోవచ్చు అంటే సారస్వతము మరియు వ్యాకరణం, ప్రధానంగా సారస్వతము వ్యాకరణం. దీంతో పాటు గణితము, ఆ తర్వాత ఖగోళము, ఆ తర్వాత భూగోళ శాస్త్రము, గణితము, ఖగోళము, భూగోళ శాస్త్రం. ఇవే కాకుండా వీటితో పాటు మరొకటి రసాయన శాస్త్రం, అలాగే యూరోపియన్ మరియు భారతీయ తత్వశాస్త్రాలను కూడా బోధించడం జరిగేది. మళ్ళీ వీటితో పాటు ప్రాచీన మరియు ఆధునిక భారతదేశ చరిత్ర, నాడు విద్యాలయాలు ఎక్కువగా ఏం బోధించేవారని చెప్పుకోవచ్చు. ప్రధానంగా అంటే ఆంగ్ల భాషలో సారస్వతము మరియు వ్యాకరణం. ఇక్కడ సారస్వతం అంటే మనం సాహిత్యంగా చెప్పుకుందాం. తర్వాత గణితము, ఖగోళము, భూగోళ శాస్త్రము, తర్వాత రసాయన, తర్వాత యూరోపియన్ మరియు భారతీయకు సంబంధించినటువంటి తత్వశాస్త్రాలను, అలాగే ప్రాచీన
మరియు ఆధునిక భారతదేశానికి సంబంధించినటువంటి భారతదేశ చరిత్రను కూడా బోధించడం జరిగింది. వీటితో పాటు చిత్రకళ, అలాగే దస్తూరి అంటే ఇక్కడ లేఖనం నైపుణ్యాలను కూడా బోధించడం జరిగేది ఇందులో భాగంగా. ఈ విధంగా విద్యా వ్యవస్థ అనేది ప్రారంభమయ్యి ఆధునిక భావాలను సంతరించుకొని అభివృద్ధి బాటలోకి ప్రయాణించడం జరిగింది. ఓకే, ఇది మనం ఈరోజు చెప్పుకున్నటువంటి ఆధునిక విద్య. ఇందులో మనకు జీకే పాయింట్గా ఇంతకు ముందు చెప్పుకున్నటువంటి విక్టోరియా రాణి యొక్క ప్రకటన అనేది ఒక జీకే బిట్గా వస్తుంది. అలాగే 1773 నాటి రెగ్యులేటింగ్ చట్టం అనేది కూడా జీకే బిట్గా వస్తుందని చెప్పుకోవచ్చు.